త్రివిధ దళాలలో ఈరోజు కాంట్రాక్ట్ బేసిస్లో 4 సంవత్సరాల కోసము యువతను రిక్రూట్ చేసుకున్న తర్వాత కేవలం 25% వాళ్ళను ఎగ్జామ్ పెట్టి ఉత్తీర్ణ అయిన వాళ్ళకు 25% వాళ్ళను పర్మనెంట్గా తీసుకోవడము, మిగతా 75% వాళ్ళను ఇంటికి పంపించడం అనే కార్యక్రమము అగ్నిపథ్. ఈరోజు భారతదేశం మొత్తము ఈ అగ్నిపథ్ అనే కార్యక్రమము అగ్నిపథ్గా మారిపోయింది. ప్రతి చోట నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇది కేవలం టీఆర్ఎస్ పార్టీ పాలిస్తున్న తెలంగాణ ప్రభుత్వంలోనే కాదు, టోటల్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు యువత నిరసనలు తెలుపుతున్నారు. ఈ నిరసనలు ఎక్కువ రైల్వే స్టేషన్లలో మరియు కేంద్ర సంబంధించిన ఆఫీసులలో జరుగుతుంది. తమను అడిగారు ఇప్పుడే బండి సంజయ్, తెలంగాణ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది అని అంటున్నాడు. అయ్యా బండి సంజయ్, మీకు చాలా తెలివి ఉందని అందరూ అనుకుంటున్నారు, కానీ ఇంత తెలివిహీనంగా మాట్లాడతామని అనుకోలేదు. ఈరోజు సికింద్రాబాద్లో జరుగుతున్న సమస్య అది ఎవరి ఆధీనంలో ఉంటుంది, కొద్దిగా తెలుసుకొని మాట్లాడు, ఎవరినన్నా ఎంక్వైరీ చేసి మాట్లాడు. అది కేంద్ర ఆధీనంలో ఉంటుంది. మీ బీజేపీ పరిపాలించే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉంటుంది. అక్కడ దళాలు ఏవైతే సాయుధ దళాలు పనిచేస్తున్నాయో అవి ఆర్పిఎఫ్, వాళ్ళే అక్కడ కంట్రోల్ చేస్తున్నారు. తెలంగాణ పోలీసు వాళ్ళు కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ అక్కడికి పోలేదు, అక్కడి చేయలేదు. కానీ మీరు కేంద్ర ప్రభుత్వం చేసిన అగ్నిపథ్ విషయంలో నిరసనలు రైల్వే స్టేషన్లో జరిగి రైల్వే స్టేషన్లో విధ్వంసం జరిగింది. కాబట్టి అది మీ బాధ్యత, కేంద్ర ప్రభుత్వ బాధ్యత. ఇటువంటి ఇంత క్రితము 3 చట్టాలు తెచ్చిండ్రు. ఆ 3 చట్టాల వలన భారతదేశంలో 1600 మంది రైతులను బలిగొన్న తర్వాత ఆ చట్టాలను మీరు విరమించుకున్నారు. ఈరోజు కూడా పరిస్థితి భారతదేశం అంతా అల్లకల్లోలం జరుగుతుంది. దీంట్లో మీరు తొందరగా దాన్ని ఆలోచించి ఈ అగ్నిపథ్ అనే పథకాన్ని విరమింపజేసుకోవాలని మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కోరుతాము. ఇప్పుడు బండి సంజయ్ గారికి